ఇక బీసీ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం. నేడు నోటిఫికేషన్, జూలై 1వ తేదీన ప్రకటన. రేసులో ఈటల, ధర్మపురి అరవింద్, బండి సంజయ్. సమీకరణం మారితే రామచంద్రరావుకు ఛాన్సు. తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు. ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం. ఇది న్యాచురల్గా ఆల్ నేషనల్ పార్టీస్ చేసేటువంటి ప్రక్రియ. ఇక్కడ ఎవరికి ఇచ్చినా బీజేపీ కంటూ ఒరిగేదంటూ ఏది లేదు అన్నారా. బండి సంజయ్కి ఇచ్చినా ఒరిగేది లేదు, లేకపోతే ఎవరికి ఇచ్చినా ఒరిగేది లేదు. ఎందుకంటే బండి సంజయ్ని కూడా రేవంత్ రెడ్డి అనుచరగణంగానే చూస్తున్నారు. బీజేపీకి భవిష్యత్తు చాలా తక్కువ ఇప్పుడున్న వ్యవస్థ. కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఉన్నంత కాలము, కిషన్ రెడ్డి బీజేపీ వ్యవహారాలను ప్రభావితం చేసినంత రోజులు బీజేపీ ఈ రాష్ట్రంలో ఎదగదు. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఈయనేం చేస్తాడంటే చెట్టు కొద్దిగా ఏపుగా ఎదగానే కత్తెర పెట్టి కటక్ 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 ట్రిమ్ చేసేసి మళ్ళీ దాన్ని గుబురుగా గిత్తతనే ఉంచుతాడు. కాబట్టి కిషన్ రెడ్డి ఉన్నంత కాలము ఇక్కడ బీజేపీ ఎదగదు. బీజేపీ అధ్యక్షుడు ఎవడైనా సరే వాడు కిషన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వాడే ఉండాలి తప్ప ఇతరత్రమైన వ్యక్తికి ఛాన్స్ లేదు.